ఎందుకంటే అలా నేను ఎక్కువ మొక్కల్లోనే ఉండడానికి ఇష్టపడతాను. ఇంటికాడు ఇక్కడ ఉంటే కనుక మా హస్బెండ్ కూడా వాటర్ అయినా ఇస్తారు. హైబ్రిడ్ కాదు, అంటు మొక్కండి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి కదా, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే మనకి త్వరగా కాపుకి వస్తుంది. గ్రాఫ్టెడ్ మొక్క పెరిగినా మన స్టెమ్స్ కట్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు నేను తీసుకున్నాక మీదొక వెరైటీ ఆరెంజ్. కాదండి మల్బరీ. ఇదేండి మనం అలా తినేసి మనం మెడిసిన్ వేసుకుంటాం కదా. ఎన్ని పెరుగుతాయి బెర్రీసా? సత్యవతి గారు ఈ ఇంటి దగ్గరే కంపోస్ట్ అనేది మనకి ప్రతిరోజు ఇంటిలో వస్తున్న వ్యర్థాలను ఉపయోగించుకొని అది బయటికి ఎక్కడ వేయకుండా మన వ్యర్థాల నుంచి కంపోస్ట్ని తయారు చేయడం అనేది చాలా ప్రాక్టికల్గా చూడడానికని ఇక్కడికి వచ్చాం. చాలా చాలా బాగుంది. మేడం గారు అన్ని విధాల అంటే దేవుడికి పెట్టిన పువ్వుల నుంచి అంటే పేపర్ అనేది మేడం గారు చెప్పింది ఏంటంటే అక్కడ కెమికల్ లెటర్స్ లేనటువంటి